హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నమస్కారం అండి. మీ మనసుకు దగ్గరైన మాటలు వినాలంటే, మీ జీవితాన్ని ఉత్తేజపరిచే కోర్స్ కావాలంటే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన కోర్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. 100 ఏళ్ళు బ్రతికినా 100 కోట్లు కూడబెట్టినా చివరకు మిగిలేది ఇది జీవిత. నీ గురించి పక్క వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకు. భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలో ఆలోచించు. మనం కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితం అంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళమవుతుంది. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. అంతే కదండి. లైఫ్ చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. అంతే కదండి. నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప లైఫ్ కావాలంటే గొప్పగా ఆలోచించండి. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దానిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు. తప్పక విజయం నీదే అవుతుంది. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది. అదే లేదని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడాము, డబ్బును వృధా చేస్తే మనకే కష్టాలు వస్తాయండి. నవ్వినా కన్నీళ్ళే వస్తాయి. అలాగే మనకు ఎక్కువ సంతోషం వచ్చినా కూడా మనం ఏడుస్తాం చూడండి, ఏడ్చినా కూడా అవే వస్తాయి. మనల్ని నవ్వించిన వాళ్ళని 4 రోజులు గుర్తుంచుకుంటాం. అలాగే మనల్ని ఏడిపించిన వాళ్ళని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరుగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. మీకు మంచి చేసే వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు. అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. అది మనకే చెడు జరుగుతుంది. దానివల్ల నీ టైం వృధానే అవుతుంది అంతే తప్పితే కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానము ఉండాలి. కానీ నిర్లక్ష్యము, చులకన భావం ఉండకూడదు. తల దించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతి ఒక్కరూ చేతగాని వాళ్ళు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బాధలకు లొంగి తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. నీవు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే ఒక బలమైన ఆయుధంగా తయారవుతుంది. అప్పుడు నీ లైఫ్లో మార్పు ప్రారంభమవుతుంది. ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలను ఇవ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నింటికంటే కష్టమైనవి సహాయం చేయటం. 1000 మందిని అడిగితే ఒక్కరు కూడా మనకు సహాయం చేయరు. అదే ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునే వాడు లేకపోవడమే నిజమైన ఒంటరితనం.
గుర్తుపెట్టుకో, మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం 2 ఉంటాయి. దీని అర్థం తక్కువగా మాట్లాడు, మనం ఎక్కువగా వినమని అర్థం. ఎంత పెద్ద పర్వతాన్ని అయినా నీ చిన్ని కన్నులతోనే చూడగలవు. అలాగే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్కార్యాన్ని అయినా సాధించగలవు. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మనలో కొన్ని విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలైతే ఉంటాయండి. అవి ఏంటివో ఇప్పుడు చూద్దామా. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం. అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మనం దేని మీద ఎక్కువగా ఆలోచించకూడదు. మనకు ఏది అవసరమో దాని గురించి ఆలోచించి అనవసరమైన విషయాలను వదిలేసుకుంటూ జీవితాన్ని గడపాలి. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకూడదు. నిన్ను నువ్వే కించపరుచుకోకూడదు. 10 మందిలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని మాట్లాడుకోవడం అలా చేయకూడదు. మనమే మార్పుకి భయపడటం, గతంలో జీవించడం. ఈ 5 మనం విడిచిపెట్టాల్సిన విషయాలు మన జీవితంలో అయితే. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మీరు చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు మీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతూ మీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం గొప్పది. నీవు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతిలోనే ఉంటుంది. అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి. మీరు వెళ్ళే దారి నిజాయితీగా మాట్లాడకండి. నారు పోసిన భగవంతుడే బాధపడకండి. మీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. పూర్తిగా ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకొని పూర్తిగా ముందుకు వెళ్ళాలి. అలాగే మనకు జరిగిపోయిన దాని గురించి ఒకవేళ మనకు ఏదన్నా చెడుగా జరిగితే అది మన మంచి కోసమే అనుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ అనుకున్నది సాధించే వరకు ముందుకు వెళ్ళు. అడ్డుగా వచ్చే ఆటంకాలు ఒంటరిగా ఆగిపోయి బాధపడితే వచ్చేది కాదు. వాటి నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనకి నచ్చాలని రూలేమీ లేదు. నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. డబ్బులు ఉన్నాయన్న గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయకండి. ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికి